హాయ్ చెప్తావా? చెప్పు. హాయ్. హలో, ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. అండ్ చాలా అంటే చాలా డేస్ అయిపోయింది ఒక వీడియో పోస్ట్ చేసి. ఐమ్ బ్యాక్ అగైన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాక్షసి. లాస్ట్ మంత్ మేమందరం కలిసి తిరుమలకి అయితే వెళ్ళాము. సో ఆ వ్లాగే ఇది. స్లాట్స్ అవి ఓపెన్ చేసినప్పుడే దర్శనం టికెట్స్, స్టేకి అండ్ ట్రైన్ టికెట్స్ అన్నీ ప్రీ బుకింగ్ చేసుకున్నాం. పాప ఉంది కాబట్టి ఇబ్బంది పడకూడదని చెప్పి. మొక్కు దానికోసమే. యాక్చువల్లీ ఈ ట్రిప్ పోస్ట్పోన్ అవ్వాల్సింది, కానీ మొక్కు కదా ఇంకా పోస్ట్పోన్ చేస్తే మంచిది కాదని చెప్పి వెళ్తున్నాం అందరం ట్రైన్లోని. ఇది జస్ట్ ఒక 3 day ట్రిప్పే. జస్ట్ వెళ్ళడము, దర్శనం డే అండ్ నెక్స్ట్ డే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. అండ్ ఒక డే కూడా ఎక్స్ట్రా స్టే లేదన్నమాట. అండ్ ట్రైన్లో వెళ్తున్నాము, మంచిగా ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని వచ్చాము. సో ఆఫ్టర్నూన్ లంచ్, డిన్నర్ మొత్తం ట్రైన్లో హోమ్ కుక్డ్ ఫుడ్డే. అండ్ గోదావరి వచ్చింది. ఎప్పుడు గోదావరిని చూసినా కాయిన్ వేయాలి, అది అట్లా ట్యూన్ చేశారన్నమాట చిన్నప్పటి నుంచి. స్టిల్ ఈ రోజుకి నేను అది ఫాలో అవుతాను. సో కోరుకున్న కోరిక నిజమవుతుందో లేదో తెలియదు, కానీ ఇట్ విల్ బీ సో ఫన్ కదా. సో మా పాపకు కూడా అదే అలవాటు చేస్తున్నాం అన్నమాట. ఈసారి ట్రైన్ జర్నీ కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు అన్నమాట. ఆన్ టైం వచ్చేసింది, అంతా స్మూత్గా అయింది. సో మార్నింగ్ 4 కల్లా తిరుపతిలో డ్రాప్ చేసేసింది. ఇంకా బయటకు వచ్చి వ్యాన్ అది మాట్లాడుకొని వెళ్ళేసరికి కొంచెం టైం పట్టిందన్నమాట. కాస్ట్ అది మనం బేరాలు ఆడేది లేదు, వాళ్ళు చెప్పిందే మనం ఫాలో అవ్వాలి. బికాస్ అక్కడ అందరూ ఒకే మాట మీద ఉంటారన్నమాట. సో ఇంకా తప్పదు, వాళ్ళు అడిగిన కాస్ట్ మనం ఇచ్చేయాలి. సో మేము కరెక్ట్గా 8 members వెళ్తున్నాం కాబట్టి అట్లా ఒక 1 van సరిపోయింది. కిడ్స్ అవి ఉన్నారు కాబట్టి సో అట్లా అడ్జస్ట్ అయిపోయినాము. సో పైకి వెళ్ళేటప్పుడు మనకి స్టార్టింగ్లో చెకింగ్ ఉంటుంది కదా. ఎప్పుడు ఇక్కడ చాలా లేట్ అవుతుంది, కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల ఏమో చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఎప్పుడు తిరుమల వెళ్ళినా నడుచుకొని వెళ్తాను, బట్ ఈసారి కుదరలేదు మాట. బికాస్ ఎవరు నడవనన్నారు, నాకు తోడలేరు. అండ్ నేను నడుచుకొని వెళ్తే దర్శనంకి సపరేట్ అయిపోతాను అనమాట, టైం కుదరటం లేదు. సో అందుకే ఈసారి కాంప్రమైజ్ అయిపోయాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నడవచ్చు అని చెప్పేసి. అండ్ స్టే కూడా మాకు నందకంలో వచ్చింది. సో ఒకే బిల్డింగ్లో 2 rooms వచ్చేసినాయి అన్నమాట. సో అప్పుడప్పుడు డిఫరెంట్ బిల్డింగ్స్లో వస్తాయి కదా. స్టే కూడా ఇబ్బంది లేకుండా హ్యాపీగా నందకంలో వచ్చింది. బికాజ్ ఇక్కడ వస్తే అన్నిటికీ నియర్ బై అన్నమాట. దర్శనంకి నియర్ బై, ఫుడ్కి నియర్ బై, ఎవ్రీథింగ్ మంచిగా ఉంటుంది. రూమ్స్ అవి చెక్ ఇన్ చేసేసాక ఇప్పుడు గుండు చేయించుకోవడానికి వెళ్ళాలి. అండ్ మా పాపని ప్రిపేర్ చేస్తున్నా అన్నమాట. ఇప్పుడు నీకు హెయిర్ పోతుంది, సో నువ్వు ఏడవకూడదు అని చెప్పేసి ముందుటి నుంచే స్నాప్చాట్లో ఫిల్టర్ ఉంటుంది కదా, గుండు ఉంటే ఎట్లా వస్తుంది అని చెప్పి. సో అది ముందే చూపించి ప్రిపేర్ చేసాము. సో ఏడుస్తుందేమో, చాలా గోల పెడుతుందేమో అని అనుకున్నాం, కానీ ముందు వాళ్ళ ఫాదర్ చేయించుకున్నారు. సో అది చూసి వెంటనే ఇది కూడా ఓకే అని చెప్పి చాలా కామ్గా చేయించుకుంది, ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా. ఇంత కూడా ఏడవలేదు, ఏడుస్తుందేమో అనుకున్నాము, కానీ షీ వాజ్ సో కోఆపరేటివ్, చాలా మంచిగా సపోర్ట్ చేసింది. ఫస్ట్ థింగ్ ఇన్ తిరుమల నేను చేసింది ఈ బాదం మిల్క్ తాగడము. అంత ఇష్టం నాకు, ఎంత యమ్మీ టేస్ట్ ఉంటుందో. ఇలాంటిది నేను ఇంకెక్కడా చూడలేదు అన్నమాట, వేడివేడి బాదం మిల్క్. ఓన్లీ తిరుమల కొండపైన చూస్తాను. అండ్ చాలా అంటే చాలా ఇష్టం నాకు. నేను ఉన్నది 1 day అయినా సరే ఒక 3 times తాగాను అనమాట. ఇంకా టైం ఉంటే ఇంకా తాగుదాం అనుకున్నాను, కానీ ఇంకా టైం లేదు. ఇంకేం చేద్దాం, మిస్ అవ్వాల్సిందే నెక్స్ట్ టైం వచ్చేంత వరకు. పున్ను మళ్ళీ వెయ్యి డాన్స్. దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ చట్నీ. మళ్ళీ వెయ్యవా ప్లీజ్. దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ చట్నీ. దర్శనంకి అయితే రెడీ అయిపోయినాం. సో ఫస్ట్ లంచ్కి వెళ్ళి తర్వాత దర్శనంకి వెళ్దాం అని చెప్పి డిసైడ్ చేసుకున్నాం అన్నమాట. బికాస్ 5:30కి దర్శనం టైము. సో బిఫోర్ అలౌ చేస్తారో లేదా అని చాలా డౌట్ ఉండే, ఎగ్జాక్ట్ ఆ టైంకే వెళ్ళాలా అండ్ బిఫోర్ అలౌ చేస్తారా, బికాస్ చాలా రూల్స్ అవి చేంజ్ అయిపోయినాయి కదా. కానీ అలౌ చేస్తున్నారు, బిఫోర్ 3 hours కూడా అలౌ చేస్తున్నారు. సో నాట్ ఎన్ ఇష్యూ. సో మేమైతే మంచిగా లంచ్ అది తినేసి ఇంకా దర్శనంకి అయితే స్టార్ట్ అయినాం. నందకం గెస్ట్ హౌస్ కింద
అయితే ఇట్లా ఫ్రీ సర్వీస్ కింద నామాలైతే పెడుతున్నారన్నమాట బొట్టు. సో, బయట పెట్టించుకుంటే 50 రూపీసో, 100 రూపీసో తీసుకుంటున్నారు. ఇదైతే ఫ్రీ సర్వీస్ అని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ పెడుతున్నారు వాళ్ళు మంచిగా. ఇంకా దర్శనంకైతే స్టార్ట్ అయినాము. చాలా లేట్ అయింది ఈరోజు దర్శనం అయితే. ఆల్మోస్ట్ ఒక 8 అవర్స్ పట్టిందన్నమాట. ఇంకా మళ్ళీ బయటకొచ్చి లడ్డూలకి వెళ్ళి మళ్ళీ ఫోన్ ఒకటి తీసుకెళ్ళాను కదా, లోకర్లో పెట్టాను కదా, అది కూడా కలెక్ట్ చేసుకోవడానికి అలా ఓవరాల్గా టైం అయితే 1 అయిపోయింది. చాలా అంటే చాలా ఎనర్జీ డ్రైన్ అయిపోయింది అన్నమాట బయటకు వచ్చేసరికి. అస్సలు ఈవినింగ్ టైం వెళ్ళకూడదు. ఈ తొట్టెలో వేసేసారంటే ఎప్పుడు బయటకు వస్తామో మనకి తెలీదు. చాలా అంటే చాలా టైం పట్టేసింది ఈసారి దర్శనం అయితే. అండ్ ఫస్ట్ టైం తెలుసుకున్న విషయం ఏంటంటే తొట్టెలో కూడా ఒక ల్యాండ్లైన్ ఉంది. సో, మనం బయట ఉన్న వాళ్ళకి ఇన్ఫామ్ చేయొచ్చు మాట, కాల్ చేసి ఇట్లా ఇక్కడ ఉన్నాము అని చెప్పడానికి. నా బ్రెయిన్లో ఉన్న 2-3 నెంబర్లు నా ఫ్యామిలీ మెంబర్స్వే. అండ్ వాళ్ళు నాతోటే ఉన్నారు కాబట్టి నేను ఎవరికి కాల్ చేయలేకపోయాను. కానీ చాలా ఎగ్జైట్ అయ్యాను అనమాట, ఎవరికైనా కాల్ చేయాల్సింది. మిస్ అయ్యాను. బట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు డెఫినెట్లీ ఐ విల్ యూజ్ దట్ ఆప్షన్ మాట. ఇంకా నైట్ చాలా లేట్ అయిపోయింది కాబట్టి రూమ్కి వచ్చి ఇంకా పడుకుని పోయాం. మార్నింగ్ 6 కల్లా మళ్ళీ చెక్అవుట్ మాట. బికాస్ బిఫోర్ డే ఎప్పుడు చెక్ ఇన్ అవుతామో మళ్ళీ నెక్స్ట్ డే అప్పుడు కల్లా చెక్అవుట్ చేసేయాలి, జస్ట్ ఫర్ 24 hours. అండ్ మా ట్రైన్ 10 o'clock అన్నమాట. మళ్ళీ కొండ దిగాలి కదా. అండ్ ఇంకా బయటకు వచ్చేసి మళ్ళీ టిఫిన్ చేసేసి అండ్ నా ఫేవరెట్ బాదం మిల్క్ మళ్ళీ లాస్ట్ ఒకసారి తాగేసి, బికాస్ ఐమ్ గోనా మిస్ ఇట్ ఫర్ ష్యూర్. దర్శనం అది ఫినిష్ చేసుకున్నాక షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం కానీ చాలా అంటే చాలా లేట్ నైట్ అయిపోయింది. సో, ఎవరికి ఓపిక కూడా లేదన్నమాట. ఈసారి షాపింగ్ మిస్ అయింది తిరుమలలోని. యాక్చువల్లీ బ్యాగ్స్, బ్యాంగిల్స్ ఇవి బాగుంటాయి, ఎప్పుడొచ్చినా తీసుకుంటాం అన్నమాట. బట్ ఈసారి మిస్ అయింది. ఇంకా మార్నింగ్ చెక్అవుట్ చేశాక కొంచెం టైం ఉంది కదా, కొన్ని షాప్స్ అప్పుడే ఓపెన్ చేస్తున్నారు అన్నమాట. సో, చూద్దామని చెప్పి వచ్చాము. బట్ ఇక్కడ అంత నచ్చలేదు. బట్ ఇన్సైడ్ వెళ్తే ఇంకొన్ని షాప్స్ ఉంటాయి. బట్ ఎంత మార్నింగ్ అవి ఓపెన్ చేసి లేవన్నమాట. ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి మళ్ళీ అలా ఒక రౌండ్ వేసుకొని మొత్తం తిరిగేసి వచ్చేసాము. మార్నింగే వెదర్ అయితే చాలా బాగుంది, బికాస్ చాలా చల్లగా ఉంది మాట. కొంచెం ఫాగీగా ఉంది ఇంత సమ్మర్ టైంలో కూడా. సో, చాలా బాగుంది క్లైమేట్ అయితే. ఇంకా ఫైనల్గా ఒకసారి చూసుకొని మేమైతే రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోయినాము. అండ్ స్టేషన్ బయట కూడా ఒక టెంపుల్ ఉంది. ఇది కూడా ఫేమస్ టెంపుల్ అంట. సో, అందరూ విజిట్ చేస్తారంట. ఈరోజే తెలిసింది నాకు. సో, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్తాను. బికాస్ టైం లేకుండే, ట్రైన్ టైం అయిపోతుంది మాకు. ఇక్కడ కూడా షాపింగ్ స్ట్రీట్ ఉంది అండ్ మంచిగా షాపింగ్ చేయొచ్చు. బట్ టైం లేదు. జస్ట్ ఈ వుడెన్వి కనిపించి ఎంత అని అడిగితే చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చారు. సో, కొన్ని అయితే తీసుకున్నాను నేను. సో, దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. కొంచెం షార్ట్ ట్రిప్, టైం లేకపోయినా కూడా ఉన్న టైంని ఫుల్ ఎంజాయ్ చేసి యూటిలైజ్ చేసుకున్నాం అన్నమాట. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.